Good morning, leaders. I am Rajeshri from Madrapuri Beauty and Makeup Academy. నేను బ్యూటిషియన్ కమ్ మేకప్ ఆర్టిస్ట్రీ. నేను మేకప్ అకాడమీ రన్ చేస్తూ ఉన్నాను అండ్ పార్లర్ సర్వీసెస్ నడుస్తా బ్రైడల్ లుక్స్ కవర్ చేస్తాను. హైదరాబాద్లో ఉంటాను. నేను ఇప్పుడు వెస్టీజ్ నుంచి బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గోల్డ్ డైరెక్టర్లో ఉన్నాను. సో మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ గురించి 2 షాంపూస్ గురించి ఈరోజు సెషన్ అనమాట. సో ఇవి 2 మన వెస్టీజ్లో చాలా ఒక 6-7 రకాల షాంపూలు ఉంటాయి. బట్ 2 రకాల వాటి గురించి ఈరోజు చెప్పుకుందాం. సో ఇది డీప్ క్లిన్జింగ్ షాంపూ అండి. ఈ షాంపూ మన అవకాడో కాదు సబారిల్ సారం నుంచి తీస్తారు. ఇది ఎలా మన హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆ ఆయిల్ పెట్టుకునే శాతాన్ని కూడా తగ్గిస్తుంది ఈ షాంపూ వాడడం వల్ల. అండ్ ఇది మన హెయిర్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది చాలామందికి తొందరగా, అంటే కెమికల్ షాంపూస్ అండ్ పొల్యూషన్ వల్ల కూడా అలా స్మెల్ వస్తూ ఉంటుంది. సో అది కూడా నివారిస్తుంది అనమాట. అంటే ఫ్రెష్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం పెట్టే నూనె శాతం కూడా తగ్గిస్తూ అది సన్ నుంచి ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది మన హెయిర్ని. అండ్ డాండ్రఫ్, అది నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. ఇది డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది అండ్ గ్రోత్ పెంచుతుంది, హెయిర్ గ్రోత్ పెంచుతుంది. మనకి హెయిర్లో చిన్నపిల్లలకి ఎక్కువగా స్కూల్ కట్టు విట్టు వెళ్తూ ఉంటారు, సరిగా మెయింటెనెన్స్ చేసుకోక వాళ్ళకి పేర్లు అవి పడుతూ ఉంటాయి. అవి కూడా కంట్రోల్ అవుతాయి. అవి హెడ్ బాత్ చేస్తూ ఉండగానే రాలిపోతూ ఉంటాయి. సో మనకి షాంపూస్ వల్ల బయట వాడే మార్కెట్లో దొరికే షాంపూస్ వెయిట్ వల్ల కూడా ఆ కెమికల్ బేస్ ఎక్కువైపోయి త్వరగా గ్రే హెయిర్ అవుతుంది. ఆ గ్రే హెయిర్ కాకుండా మనల్ని కాపాడుకోవడానికి ఈ ప్రోడక్ట్ వాడాలి. పూర్తిగా ఆర్గానిక్ అండి. సో ఇది డీప్ క్లిన్జింగ్ షాంపూ అంటారు. వీక్లీ థ్రైస్ అలా చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే పిల్లలకి అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళు వేరే ఉంటారు. పిల్లలు వచ్చేసి ట్వైస్ మాత్రమే చేస్తారు, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఇంకొకటి డీప్ క్లిన్జింగ్ షాంపూ, ఇది డీప్ క్లిన్జింగ్ షాంపూ గురించి చెప్పుకున్నాం కదా. ఇది డైలీ కేర్ షాంపూ అండి. రెగ్యులర్గా చాలామంది రెగ్యులర్గా పూజలు అవి ఇవి అని చెప్పేసి లేడీస్ ఎక్కువగా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. కొంతమంది జెంట్స్ కూడా పొల్యూషన్ ఎక్కువ ఉందని రెగ్యులర్గా చేస్తూ ఉంటారు హెడ్ బాత్. రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తే ఏమవుతుంది అని అంటే, మనము మామూలుగా మన లైఫ్ స్టైల్లో మనం ఆయిల్ వాడడమే తక్కువ. మాడ మీద ఆయిల్ గురించి ఇంకో సెషన్ చెప్పుకుందాం. ఆ ఆయిల్ వాడడమే తక్కువ. అసలు ఆయిల్ లేకుండా డైలీ మనము కెమికల్ బేస్తో ఉన్న షాంపూస్తోని డైలీ మనం హెడ్ బాత్ చేయడం వల్ల మనకి అసలు దీంట్లో తేమ శాతం అనేది తగ్గిపోయి హెయిర్ అనేది డ్రైర్ అయ్యి హెడేక్స్ కూడా వస్తూ ఉన్నాయి. హెయిర్ అనేది డ్రైర్ అవుతుంది. ఈ మాడ మీద మన రోజు బాగా వితౌట్ ఆయిల్ ఈ షాంపూ పెట్టడం వల్ల, కండిషనర్ వాడకపోవడం వల్ల కూడా హెడేక్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏమంటే మన హెయిర్ అనేది డ్రై అయిపోతుంటుంది. ప్రతిరోజు వాటర్లో పొల్యూషన్ ఉంది అండ్ మనం వాడే షాంపూలో పొల్యూషన్ ఉంది. మనం బయటికి వెళ్తే మళ్ళీ అలాగే పొల్యూషన్ ఉంది. సో అందుకోసం మన రోజు అలా చేయడం వల్ల హెడ్ బాత్ అనేది హెయిర్ అనేది మనకి డ్రై అయిపోతూ ఉన్నప్పుడు మనం డైలీ కేర్ షాంపూ అండి. ఇది రోజు హెడ్ బాత్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎలా అంటే హెయిర్ అనేది స్మూత్నెస్ ఎక్కువ చేస్తుంది, స్మూత్ చేస్తుంది. మనం మామూలుగా మార్కెట్లో షాంపూలు వాడి రోజు బాత్ చేస్తున్నప్పుడు హెయిర్ డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది మెయింటైన్ లేక. సో ఇవన్నీ చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్ అండి. బయట వాడే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్తో పోల్చుకుంటే మన ప్రొడక్ట్సే తక్కువ పడతాయి. సో అదంతా కూడా మాకు కాల్ చేస్తే మేము చెప్తాము. సో అది ఎలా తక్కువ పడుతుంది, ప్రైస్ ఎంత అనేది. సో ఆ బెనిఫిట్స్ అన్నీ అందరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో అండ్ హెల్త్ కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఏమంటే అవకాడో సారం నుంచి తీస్తారండి. అవకాడో నూనె నుంచి తీస్తారు. అవకాడో నుంచి వచ్చిన ఆయిల్ నుంచి ఆర్గానిక్ పద్ధతిలో తీస్తారు. సో ఈ షాంపూ ఏమవుతుంది అని అంటే మన హెయిర్ని స్మూత్గా చేయడమే కాకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తూ అండ్ షైనీ లుక్ ఉంటుంది అండ్ గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది, హెయిర్ ఫాల్ లేకుండా కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఈ 2 షాంపూస్ అండి. సో ఇవన్నీ అందరూ వాడుకొని హెయిర్ కాపాడుకోండి. హెయిర్ అనే టెక్చర్ అనేది మనం ఎంత అందంగా ఉన్నా కూడా మన హెయిర్ అనేది కరెక్ట్గా లేకపోతే, టెక్చర్ కరెక్ట్గా లేకపోతే, ఉన్న హెయిర్ని కూడా సరిగా మనం కాపాడుకోలేకపోతే అది లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక శారీ కట్టినప్పుడు ఒక హెయిర్ స్టైల్ అనేది కరెక్ట్గా వేస్తే అసలు ఆ శారీ లుక్ కంటే ఆ హెయిర్ స్టైల్ లుక్కే డామినేట్ చేస్తుంది. అంటే ఎప్పుడైనా ప్రతి ఒక్కరిది కూడా హెయిర్ స్టైల్ నుంచే వాళ్ళ అపియరెన్స్ అనేది
గుడ్గా కనిపిస్తుంది లుక్. హెయిర్ స్టైల్ అనేది అంటే నా నా బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ అండి నాది. సో నా అనుభవం మీద నేను చెప్తున్నాను. హెయిర్ టెక్స్చర్ని బట్టే మిగతాదంతా డిపెండ్ అయి ఉంటుంది. హెయిర్ టెక్స్చర్ కరెక్ట్ లేకుండా ఫేస్కి ఏది రుద్దినా, బట్ట ఏది కట్టినా కూడా ఏది కరెక్ట్గా అందంగా కనిపించదు. సో ముందు మేము ఎవరు వచ్చినా కూడా ముందు హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తాం. హెయిర్ స్టైల్ని బట్టి ఫేస్కి లుక్ వచ్చేసి అట్ ద సేమ్ టైము అక్కడ డ్రెస్ని బట్టి లుక్ వచ్చేస్తుంది. అందుకోసం మనం హెయిర్ని కాపాడుకోవాలి. హెయిర్ ఫాల్ చాలా ఉండింది. సో ఇవి రెండు ఇలా యూజ్ చేయండి. సో దీంట్లో బిజినెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. సో ఈ మెసేజ్నే నేర్చుకొని ప్రతి ఒక్కరికి చెప్పగలిగినప్పుడు ముందు మీరు వాడండి, తర్వాత వాళ్ళకి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. పీవీ కూడా 5 పీవీ ఉంటుందండి. 5 పీవీ